హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్. మనం ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ రాక బాధపడుతున్న కపుల్స్లో 30% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వారు ఉంటారు. దీని అర్థం ఏంటి? మనము పిల్లలు లేక బాధపడుతున్న వారికి ఫస్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్ టెస్ట్స్ కొంచెం చేస్తాము. వీటిని బేసిక్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అంటాము. దీంట్లో మనము అండం కౌంట్ ఎట్లా ఉంది, ఎగ్ కౌంట్ బాగుందా లేదా, ఎగ్ అనేది నెల నెల రిలీజ్ అవుతుందా లేదా, మగవారిలో వీర్యకణాల సంఖ్య సరిగ్గా ఉందా లేదా, మరియు ట్యూబ్స్ అనేటివి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూస్తాము. దీన్ని బేసిక్ ఇవాల్యుయేషన్ అంటాము. ఈ 3 సరిగ్గా ఉన్న వారికి, అయినా రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేసేవారికి అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇట్లా అన్ని నార్మల్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ఇంకా ఎందుకు రావట్లేదు అని బాధపడుతుంటారు. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి ఇంకేం కారణాలు ఉండొచ్చు? దీంట్లో మనం బేసిక్ ఇవాల్యుయేషన్ కాకుండా ఇంకేమన్నా డీపర్ కారణాలు ఉండొచ్చు. గ్యామీట్ క్వాలిటీ ఇష్యూస్ అంటే అండం లేదా వీర్యకణాల క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇది కావచ్చు. మనము అండం క్వాలిటీ అనేది నార్మల్ టెస్ట్స్లో చూడలేము, అండ్ వీర్యకణాలకు కూడా హయ్యర్ టెస్ట్ క్వాలిటీ కోసం యూజువలీ చేయము. దీంట్లో కనుక ఏదన్నా ప్రాబ్లం ఉండుంటే ఇది కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఇతర ట్యూబల్ ప్రాబ్లమ్స్ లేదా గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏవైతే మనకు బేసిక్ టెస్ట్స్లో తెలియట్లేదో ఈ కారణాల వల్ల కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు. కొందరికి తెలియకుండా ఎండోమెట్రియోసిస్ అనేది ఉండొచ్చు. ఇది మనము లాప్రోస్కోపీ చేసినప్పుడే తెలుసుకుంటాము. ఇటువంటి వారు కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలోకి వస్తారు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వారికి ట్రీట్మెంట్ ఏంటి? దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అయ్యి ఒబెసిటీ లేదా ఉబ్బకాయం ఉంటే అది తగ్గించుకొని ఇనీషియలీ మనం ఇట్లా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవ్యులేషన్ ఇండక్షన్, న్యాచురల్ ఇంటర్కోర్స్. ఓవ్యులేషన్ ఇండక్షన్లో మనం ఎగ్ అనేది మనకు కావాల్సిన టైంకి విడుదలయ్యేలాగా చేస్తాము. ఇట్లా చేసి న్యాచురల్గా ఎగ్ విడుదలైన టైంకి పార్ట్నర్స్ ఇద్దరిని కలవమనొచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఐయుఐలో కూడా ఎగ్ విడుదల అనేది మనము టైం చేసి ఎగ్ రిలీజ్ అయిన టైంకి ఐయుఐ అనే చిన్న ప్రొసీజర్ ద్వారా చేస్తాము. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్ లేదా ఐసిఎస్ఐ. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఐయుఐ లేదా ఐవీఎఫ్ ద్వారా చాలా మంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.